కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు మరో సెన్సేషనల్ ప్రకటన చేశారు. తన ఓటు అధికార యాత్ర 1300 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ గారు, ఓట్ల దొంగతనం మీద ఇంతకుముందు ఆటం బాంబు వేశాం, ఈసారి ఆటం బాంబు కంటే పెద్దదైన హైడ్రోజన్ బాంబు వేయబోతున్నాం. ఆన్ ది వే హైడ్రోజన్ బాంబు వేయబోతూ ఉన్నాం. ప్రధాని నరేంద్ర మోదీ ఈ దేశ ప్రజలకు మొహం కూడా చూపించుకోలేనంత పెద్ద హైడ్రోజన్ బాంబు విసరబోతూ ఉన్నాం. బీ రెడీ బీజేపీ గాయ్స్, హైడ్రోజన్ బాంబ్ బాగా ఆరయా అన్నారు. చాలా పెద్ద స్టేట్మెంటు. మొన్ననే ఓట్ల దొంగతనం మీద ఆధారాలు చూపించుకుంటే ఎలక్షన్ కమిషన్ ఒక మూలకు ఒక్కబెట్టి ఏడ్చింది, అఫిడవిట్ ఇవ్వండి అని సమాధానాలు చెప్పుకోలేక చివరికి జనం ముందు ఎంత కమిడియన్స్ అయినా ఎంత కొన్ని పదాలు అనకూడదు కానీ అట్లా అయిపోయింది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. వీడియో ఫుటేజ్ అంటే మహిళల ప్రైవసీ గురించి మాట్లాడింది అంత దారుణంగా. అప్పుడు వేసింది ఆటం బాంబట, ఈసారి వేసింది హైడ్రోజన్ బాంబట. ప్రధాని నరేంద్ర మోదీ ఈ దేశ ప్రజలకు మొహం కూడా చూపించుకోలేరు అన్నారు. మొన్న ఆటం బాంబు వేస్తేనే ప్రధాని నరేంద్ర మోదీ గారు సభలోకి వస్తూ ఉంటే ఓట్ చోర్ అని చెప్పి సభ్యులు అడుగుతూ ఉన్నారు. ఈసారి ఏకంగా హైడ్రోజన్ బాంబే విసిరేస్తున్నారు అట. కానీ విని ఎరగని ఓట్ల దొంగతనం మీ ముందుకు రాబోతుంది అని ఒక సంచలనమైన ప్రకటన చేశారు. ఆయన అక్కడి నుంచి చెబుతూ ఉన్నారు, బీజేపీ గైస్ బీ రెడీ ఫర్ దిస్ అని. ఎంత మీరు రాజ్యాంగం మీద దాడి చేస్తారా, ప్రజాస్వామ్యం మీద దాడి చేస్తారా, ఎవరు అడ్డుకోలేరు అనుకున్నారా, మిమ్మల్ని ఎవరు బయటకు పిక్కరాలేరు అనుకున్నారా, చేసి చూపెడతాం. ఇంతకు ఆటం బాంబు వేసాం, దేశ ప్రజల ముందు మీరు ఓట్ల దొంగలు అయిపోయారు. ఈసారి హైడ్రోజన్ బాంబు వేస్తాం, మొహం చూపించుకోలేక 4 గోడలకు పరిమితం అవ్వాలి అని. అండ్ అదే వేదిక మీద నుంచి కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు మరో సంచలనమైన వ్యాఖ్య చేశారు. 6 నెలల్లోగా దేశంలో ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. ఈ ఓట్ల దొంగలు తప్పించుకోలేరు. 6 నెలల్లోగానే ప్రభుత్వం కూలిపోబోతోంది అని చెప్పి కాంగ్రెస్ అధ్యక్షుల వారు సంచలనమైన కామెంట్ చేశారు. హైడ్రోజన్ బాంబు వెరీ సూన్, హైడ్రోజన్ బాంబు వేయబోతున్నాం, ప్రధాని మొహం కూడా చూపించలేరు దేశ ప్రజలకని రాహుల్ గాంధీ గారు అన్నారు. మొన్నేసినవే తిరుగులేని ఆధారాలు, ఈసారి హైడ్రోజన్ బాంబు అంట. ఈసారి ఏం ఆధారాలు చూపెడతారో, ఎంత గ్రౌండ్ వర్క్ చేస్తున్నారో. నిజంగానే రాహుల్ గాంధీ గారు చాలా థ్యాంక్స్ చెప్పాలబ్బా మీకు. ఆ పదం చిన్నదనుకోండి, అఫ్కోర్స్ రియలీ ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్. మొన్న అది అంత డేటా బయటకు తీసుకురావాలి అంటే వాళ్ళు ఏమీ డేటా ఇవ్వకుండా అన్నీ ఇట్లా ఫిజికల్ పేపర్లు ఇచ్చినప్పుడు అంత వర్కౌట్ చేయాలంటే మామూలు విషయం కదా. 6 నెలలు చేశారట. ఈసారి హైడ్రోజన్ బాంబింగ్ ఎంత పెద్ద వర్క్ చేస్తున్నారో రాహుల్ గాంధీ చెప్పారు అంటే విత్ ప్రూఫ్సే, ఆధారాలు పట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. స్టార్ట్ అగైన్ సినిమా, అగైన్ ఈ దేశంలో వ్యవస్థలకు పాలకులకు సినిమా స్టార్ట్. రెడీ 1 2 3 నెక్స్ట్ డేట్ ఎప్పుడు వేసేస్తారు హైడ్రోజన్ బాంబ్. వీఆర్ వెయిటింగ్ హైడ్రోజన్ బాంబు కోసం. మన బాధ ఏంటి అంటే ఫెయిర్ ఎలక్షన్స్ ఉండాలి, ప్రజాస్వామ్య రాజ్యాంగం పరిరక్షింపబడాలి. ఉన్నప్పుడే నేనైనా మీరైనా నీ హక్కులైనా నా హక్కులైనా ఉంటాయి. ఎవడో ప్రయోజనం కోసం వ్యవస్థను నాశనం చేస్తామంటే చూస్తూ ఉండాలా? ప్రజలు ఎవరికైనా ఓట్లేనియండి, ప్రజలు స్వచ్ఛంగా ఓట్లేసి 100 ఏళ్ళు ఒకరి అధికారంలో ఉండనియండి. డజంట్ అసలు మనం కేర్ చేయాల్సిన విషయం కాదు, ప్రజల అభిప్రాయం. కానీ ప్రజల అభిప్రాయాన్ని ఫెయిర్గా కదా మనం మెజర్ చేయాలి. ఈ లిస్ట్ రీతిన మార్చేసుకుంటూ పోతే వేయండి రాహుల్ గాంధీ గారు, తొందర హైడ్రోజన్ బాంబు ఏంటి సార్, మీరు చెప్పారంటే వేస్తారు. ఆటం బాంబు కంటే పెద్దదంటే మొన్న ఆధారాల కంటే ఎక్కువ తీసుకొస్తున్నారు. నిజంగానే ఆ ముహూర్తం ఎప్పుడో చెప్పండి, అంతకు ముందు రోజు రాత్రి వచ్చి నిద్ర కూడా రాదేమో, చూద్దాం ఆధారాలు ఏంటివి అని.